హలో! మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మనం ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఇలా స్లీపర్, థర్డ్ ఏసీ, 2 ఏసీ, 1 ఏసీ, సీసీ ఇలాంటి కోడ్స్ చూస్తూ ఉంటాం. కానీ వీటి అర్థం ఏంటో తెలుసా? ఎందుకు కొన్ని ట్రైన్స్‌లో స్లీపర్ ఉంటాయి ఎక్కువగా. మరికొన్ని ట్రైన్స్‌లో ఎందుకు ఏసీ కోచెస్ మాత్రమే ఉంటాయి అని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. ఎందుకున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు ఇండియన్ రైల్వేలో ప్రతిరోజు ఎన్నో ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ట్రైన్ ఒకలా ఉండదు. ప్రయాణికుల అవసరం, దూరాన్ని బట్టి కోచ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్‌లలో. అందుకే కొన్ని ట్రైన్స్ లైక్ 'వందే భారత్', 'రాజధాని', 'శతాబ్ది ఎక్స్‌ప్రెస్' ట్రైన్‌లో కోచ్‌లు ఎక్కువుండి మరియు రకాలుగా వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధమైన కోచెస్ ఉంటాయి. కొన్నిట్లో అయితే ఎక్కువ కోచెస్ ఉంటాయి. కొన్నిట్లో తక్కువ కోచెస్ ఉంటాయి. కొన్ని ఏసీ ఉంటాయి. కొన్ని ఎక్కువ స్లీపర్ ఉంటాయి. ఇట్లా ప్రయాణికుల ఇదిని బట్టి కోచెస్‌ని డిసైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు గదా! ఎలా ఉంటుంది. 'రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి' ఇలా ఉంటుంది. 'వందే భారత్' ఇలా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ఇలా ఉంటుంది చూడ్డానికి. నెక్స్టొచ్చేసి ఇప్పుడు మనం విడివిడిగా కోచెస్ వారీగా చూద్దాం. ఫస్ట్ జనరల్ కోచ్ విషయానికొచ్చేస్తే ఇది కొన్ని ట్రైన్స్‌కి చివరలో ఉంటాయి. వీటిని అన్‌రిజర్వ్డ్ యూఆర్ కింద కూడా ఉంటాయి. వీటికి ముందు యూఆర్ అని గూడా ఉంటాయి. అంటే అన్‌రిజర్వ్డ్. అంటే వీటికి రిజర్వేషన్ పనిలేదు. నార్మల్ టికెట్ తీసుకొని ఎక్కేయొచ్చు. సో, పర్టిక్యులర్ రిజర్వేషన్ కావాలనేదేం లేదు. నెక్స్టొచ్చేసి స్లీపర్ కోచ్. స్లీపర్ కోచ్‌లో ఈ విధంగా ఉంటాయి. దీనికి డిజిగ్నేషన్ ఎస్ఎల్ అని ఉంటది. ఎస్ఎల్ అంటే స్లీపర్. ఇండియాలో ఎక్కువగా ఉపయోగించే కోచ్‌లో ఇదొకటి. ఇందులో ఏసీ ఉండదు కానీ, పడుకోవడానికి ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఖరీదు కూడా రిజర్వేషన్ తక్కువ. ఏసీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ ప్రైస్ అనేది తక్కువ వీటికి. చాలా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోనే ఈ స్లీపర్ కోచెస్‌ని మనం చూస్తూ ఉండుంటాం. నెక్స్ట్ ఏసీ, ఏసీ కోచెస్. వీటిలో మొత్తం 3 భాగాలున్నాయి. అంటే 3 రకాలున్నాయి ఏసీ కోచెస్‌లో. మొదటిది ఏసీ 3 టైర్, రెండోది ఏసీ 2 టైర్, ఇంకొకటి ఫస్ట్ ఏసీ. ఇప్పుడు ఏసీ 3 టైర్ గురించి తెలుసుకుందాం. ఏసీ 3 టైర్ అనేది 3 బెర్తులుంటాయి. ఏసీ 3 టైర్‌లో. అంటే ఏసీ కోచెస్ 3 బెర్త్స్ ఉంటాయి. వి నెక్స్ట్ ఏసీ 2 టైర్. వీటి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువుంటది. ఇప్పుడు ఏసీ 2 టైర్. ఇందులో 2 బెర్తులు మాత్రమే ఉంటాయి. అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్. ఇవి వీటికి స్పేస్ ఎక్కువుంటది. సౌకర్యం గూడా ఉంటది. 3 టైర్‌తో పోల్చుకుంటే. వీటి ప్రైసు 3 టైర్‌లో కొంచెం తక్కువుంటది. చూసారు కదా! స్క్రీన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ 1 టైర్ ఏసీ. ఇదొచ్చేసి ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. ఇది హైలీ ఎక్స్‌పెన్సివ్. ఇలా ఉంటుంది ఇన్‌సైడ్. ఫస్ట్ ఏసీ అని. సో, అందుకే 1 ఏ. ఇవి ఏసీ కోచెస్ విభాగాలు. నెక్స్టొచ్చేసి చైర్ కార్. వీటిని సీసీ అని ఉంటుంది వీటికి. సీసీ అంటే చైర్ కార్ అని. ఇవి పొద్దున పూట ట్రావెల్ చేసేటప్పుడు, పొద్దున పూట కొంచెం టైం మాత్రమే అంటే కొంత డిస్టెన్స్ మాత్రమే ఉండి కొంత డిస్టెన్స్‌లోనే కవర్ అప్ అయిపోద్ది అన్నప్పుడు
ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. జనరల్‌గా వీటిని జనసంఖ్య ఎక్స్‌ప్రెస్‌లో చూస్తుంటాం. అంటే కూర్చొని ప్రయాణం చేసేదానికి వందే భారత్‌లో కూడా ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనేది ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. ఇది నార్మల్. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనేది వీటిల్లో హై కాస్ట్ చైర్ కార్స్‌లో హై కాస్ట్ ఉన్న ప్రీమియం వెర్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు డిఫరెంట్ ట్రైన్స్‌కి డిఫరెంట్ కోచెస్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి ఎక్కువ ఏసీ కోచ్‌లు. వందే భారత్‌లో చైర్ కార్‌లు ఎక్కువుంటాయి. ఎక్స్‌ప్రెస్‌లో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్ మిక్స్‌డ్‌లో ఉంటాయి. అంటే ట్రైన్ రకాన్ని బట్టి కోచ్‌లని ఎంపిక చేస్తారు. అంటే వాటి యొక్క ప్రయాణం గాని, వాటి యొక్క విధానం గాని. ఇప్పుడు కొన్ని ట్రైన్స్ లాంగ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలా ట్రావెల్ చేసే వాటికి ఏసీ ఈ పెడితే ప్రయాణికులకి అసౌకర్యం కలగొచ్చు. ప్రయాణికులు ఏం చూస్తారు? దూరం ప్రయాణం చేసేటప్పుడు మనకు కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉండేది చూసుకునే ప్రయత్నం చేస్తారు. సో, అదే విధంగా సౌకర్యం కూడా చూసుకుంటారు. లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే చైర్ కార్‌లో కూర్చొని ప్రయాణం చేయలేరు కదా! సో, అలా అవసరాన్ని బట్టి ట్రైన్‌లను బట్టి కోచెస్‌ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకు డిఫరెంట్ ఉన్నాయనేది. ఈ వీడియో కింతే మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీరు ఎక్కువ ట్రావెల్ చేసిన ట్రైన్ ఏంటి? ఏ కోచు? అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.